ఈ సైకిల్ చైన్ ఐడియా ఎవరిది సార్ అసలుకి? అది సినిమాలో దానికి ఉన్న బ్యాక్ అసలుకి. See, cycle chain idea, the basic concept, because Nagarjuna is a student. He came to study. He never came to hit someone or fight someone. But he was forced into a situation. తన ఎదురుగా ఒక అమ్మాయిని డాష్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటే and he resisted. And those guys were waiting for him. So I wanted a weapon which can be found there. He shouldn't be carrying a weapon. ఇప్పుడు వాళ్ళు అంటే రాడ్లు గీడ్లు అన్నీ తీసుకొచ్చారు ఇంటెన్షన్ కొట్టడానికి. That was not Nagarjuna's intention. So first punch కొట్టిన తర్వాత the fact that they are all getting ready for the weapons and he needs a weapon. I still can't continue with the hands. So weapon అక్కడ ఏం చేస్తారు అంటే సైకిల్ చైన్ అని that was the idea. Because if you already got something దెబ్బలాట్లోకి వెళ్తానని that will make him look as bad or as same as them. I wanted the difference to be created. When he has the courage, he can make a weapon out of something which is available at that time. Yeah. అసలుకి ఈ శివ థాట్ అనేది మీకు ఎప్పుడు వచ్చింది సార్ అసలుకి? సార్ ఇది శివ థాట్. Yes. Yeah. Shiva thought came because I'm a very, very big fan of Bruce Lee in my teens and all that. సో అప్పుడు నేను ఊరికనే తిరుగుతున్నప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ఎ స్క్రిప్ట్ ఆఫ్ రాత్రి ద హారర్ ఫిల్మ్. అంటే నేను అప్పుడు ఆ టైంలో ఐ వాజ్ నెవర్ అంటే ఏదో చిన్న హారర్ సినిమా చేద్దాం, నాగార్జునతో చేద్దాం, లేకపోతే యాక్టర్ అంటే ఆ మూమెంట్ బికాజ్ ఐ డింట్ ఈవెన్ థింక్ నాగార్జున విల్ డూ. అప్పుడు వెంకట్ వై డోంట్ రైట్ సంథింగ్ ఫర్ నాగార్జున అన్నారు స్క్రిప్ట్. నేను అప్పుడే అంతకు ముందు రోజు for the 15th time I saw Return of the Dragon, Bruce Lee. దాంట్లో a guy comes from Rome, Hong Kong to Rome. ఒక రెస్టారెంట్లో ఎవరో గూన్స్ అమ్మాయిని ఏడిపిస్తే ఆయన కొడతాడు. ఆడెళ్ళి వేరే తీసుకొస్తే ఆయన కొడతాడు. మళ్ళీ ఫైనల్గా ఒక సోలో ఫైట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ తీసుకుని రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టా. I wrote the first draft, stuffed one line order with the believe it or not in 20 minutes. అంటే దాంట్లో నేను చేసింది ఏంటంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ మార్చేసి మార్షల్ ఆర్ట్స్ లేకుండా మామూలు ఫైట్స్ లాగా దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. యా.